కదా నేను సీఎం అయ్యేది అని కులాన్ని రెచ్చగొట్టి ఈ మాటలు తెచ్చిస్తున్నది పవన్ కళ్యాణ్ గారి మాటల వల్లనే స్పష్టంగా తెలుస్తాను. దానికి బాధ్యుడు పవన్ కళ్యాణ్ గారే, దాంట్లో ఎవరూ కాదు. కులాన్ని రెచ్చగొట్టిండేది ఎన్నికల ముందు, కులాన్ని వాడుకున్నది, వాడిన తర్వాత మాము దాన్ని కరేపాకు మాదిరి తీసేసిండేది కూడా పవన్ కళ్యాణ్ గారే. అన్నిటికీ దీన్ని చూసుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారు దీనికి బాధ్యత వహించాలి. నిడదవోల్లో మీటింగ్ పెట్టారు, రాజమండ్రిలో మన లోకేష్ బాబు గారు మీటింగ్ పెట్టారు. వాళ్ళల్లో వాళ్ళకే సరిపోవడం లేదు. ఇవన్నీ మనం ఇప్పుడు అంటే నిడదవోల్లో ఆయన మీటింగ్ పెడితే రాజమండ్రిలో మీటింగ్ పెడితే అది ఒక పోటీకి పెట్టినట్లే కదా. ఎవరు ఒకే ఊర్లో పెడితే పోటీకి పెట్టినట్టు, లేదా ఒకే నియోజకవర్గంలో పెడితే పోటీ పెట్టినట్టు, రెండు నియోజకవర్గాల మీటింగ్ పెడితే పోటీ పెట్టినట్టు అంటే ఇంక ఈ రాష్ట్రంలో ఉండకూడదా? ఒక రాష్ట్రంలోనూ ఇంకో రాష్ట్రం పోమంటారు మీరు ఇంకొన్ని రోజులు ఆగితే. అట్లా రాష్ట్రానికి ఏం కాదు అంటే నిన్న జరిగిన ఇష్యూలు చూసుకుంటే అట్లా వస్తుంది. పైగా పాలనలో వైఫల్యాలు, ప్రజలకు చేసింది ఏం లేదు, మోసాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంట్లో ఏ డౌట్ లేదు. ప్రశ్నిస్తే అన్న వారి గొంతుక నొక్కుతున్నారు. గతంలో కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే వాని మైక్ తీసేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివంతా కూడా మనం పెద్దగా పవన్ కళ్యాణ్ గారి మాటలు రాష్ట్రంలో ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు అనుకుంటున్నారు. ప్రజలంతా అదే విధంగా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు కూడా మనము ఏమి చేసినా ఇతను 15 ఏళ్ళు మనకు సర్వీస్ చేస్తాడు, అతనికి ఒక సర్వీస్ దాని మాదిరి ఏదో ఒకటి పర్సెంటేజ్ ఇస్తే చాలు, ఆ సర్వీస్ 8%, 9%, 10% అది పెద్దవాళ్ళు చూసుకుంటారు, మనకేముందులే, ఆ సర్వీస్ ఇదొకటి ఛార్జెస్ ఒకటి వారి పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారు తప్ప ఇంకా వేరేది లేదు. ఎంత దుర్మార్గంగా ఉన్నాయి మీ మాటలు ఒకసారి మీరు మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు మోదీ గారికి ఎంత సర్వీస్ చేస్తే మోదీ గారి దగ్గర నుంచి ఏం బెనిఫిట్స్ పొందారు పర్సనల్ గా? ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేను రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నది నిర్మోహమాటంగా మీకు ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది పడితే ఏది, ఏం పడితే ఏది, స్క్రిప్ట్లు ఎన్నికల ముందు చెప్పావు, అయిపోయింది. ఒకవేళ వచ్చారు, ఇప్పుడన్నా కొంచెం బాధ్యతగా మాట్లాడాలి. ఒక మంత్రి, మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? మీ దాంట్లో ఉన్న మీ డిపార్ట్మెంట్ లో ఉన్నదే మీకు తెలియదు, నాకు తెలియదు అంటారు. తెలుసుకునేదానికి ప్రయత్నం చేయరు. ఎంతసేపు ఉన్న స్క్రిప్ట్లు చదవాలి, ఆ స్క్రిప్ట్లతోనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని మేలుకొని బయటికి రమ్మంటున్నా. లాస్ట్ డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చదివేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ పట్టుకొని స్పీచ్ ప్రెస్ మీట్ పెడతారా లేదా? ఆయన సొంతంగా కూర్చొని ఇలా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. మీకు అంటే పేపర్ పట్టుకుంటూనే స్క్రిప్ట్ వేరే వాళ్ళ చదివినట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ఆయన పేపర్ మీద రాసుకుంటాడు, వేరే వారి ఆలోచనను ఈయన చదువుతాడు. అది డిఫరెన్స్ చాలా ఉంది. బ్రహ్మనాయుడు గారు పేపర్ పట్టుకుంటూనే, నేను చెప్పేది ఎవరైనా పేపర్ పట్టుకోవచ్చు, చదవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి అజెండాను, జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ఆయన రాసుకొని మర్చిపోకుండా చదువుతాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదండి. చంద్రబాబు నాయుడు గారి అజెండాను వీరు రాసిస్తే చదవాలి, అది మార్చుకోమని చెప్తున్నా నేను, అది చెప్తున్నాను అంతే. ఆయన ఆవేదనతో మాట్లాడారు అని మేడం చెప్పారు. సుజాత గారు చాలా ఆవేదనతో మాట్లాడుతుంటే బాధపడాలి. సుజాత గారు ఏమంటున్నారంటే ఆయన ఆవేదనతో మాట్లాడితే నాకు చాలా ఆనందం కలిగిందండి అంటున్నారు. అంటే ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏమేమి మాట్లాడాలా, ఎట్లా చెప్పాలా, ఏం కథ అనేది ఏం తెలియదు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఆవేదనమ్మా, అది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన కాదు. కాబట్టి మీరు ఆనందపడచ్చండి, మీరు ఆనందపడతండి. మీకు బాధపడే రోజులు చాలా ముందు ఉంటాయి. అర్థం చేసుకోవడం రాదు, తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకోవడం రాదు, ఇందుకోసమే తెలుగు మీడియం ఉంచాలని మేము చెప్పింది. అమ్మా ఇప్పుడు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఏకీభవించి ముందుకు పోతున్నారు. మీ టైంలో నేను మాట్లాడలేదు కదా, అందుకనే మీకు చెప్పేది మీరు నేర్చుకోండి, మీరు సభ్యతగా ప్రవర్తించండి, సభ్యతగా ఉండండి. మీకు టైం ఇచ్చిన కేటాయింపులో నేను రాలేదు, నేను వచ్చినప్పుడు మాట్లాడకూడదు అనేది కూడా కొంచెం కూడా మీకు లేకుండా పోతాను. నేర్చుకోండమ్మా.
ఫస్ట్ మధ్యలో నేర్చుకోండి మిమ్మల్ని అమ్మా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. నిబ్బరంగా మీరు మాట్లాడండి, మాట్లాడేది ఒక్క నేర్చుకోండి. సెకండ్ కూడా లేదు సార్. వేరే వాళ్ళు మీరు మాట్లాడితే దీనికి కౌంటర్ ఇవ్వడమే చెప్పేది సరిపోతుంది. స్క్రిప్ట్ మీరు ఆపి మాట్లాడండి. ఓకే. మీరు మాట్లాడేది మీరు నేర్చుకున్న మాట్లాడండి. రోజు మీరు మీ 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 జనసేన పార్టీ ఒక అడుగు ముందుకేస్తుంది తప్ప అంతవరకు మీ అడుగు లేదు, మీరు ముందుకేయలేదు, మీరు అంతా వెనకడిగే. కాబట్టి ఇటువంటి అంతా మీరెక్కడున్నారు మానుకోవాలి సార్ ఇప్పుడు? బ్రహ్మనాయుడు గారు. కాదు, మీరెక్కడున్నారు? 151 నుంచి కాదండి. 11 వెనకడగా ముందడుగు వాళ్ళు చూసుకోవాలి సార్. మేము ఎక్కడ అది నుండి చూసుకోవాలి, అది ముందడుగా నుండి వెనకడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి నుంచి గెలిచే 20 దుస్థితిలో మేము లేము. వాళ్ళు ముందడుగా కాదు, వెనకడుగా ఆయనే ముందడుగా గెలిచారు. గతంలో వాళ్ళు మీకన్నా గుర్తుపెట్టుకోవాలి. ముందున్నారు అసెంబ్లీలో, మీకన్నా డబల్ సంఖ్య ఉన్నారు వాళ్ళు. నేను చెప్పేది గతంలో అని చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి సార్. ఆహా, గతంలో గతంలో అంటే ఇప్పుడు మీరు ఈ పవన్ వెనకంజలో కళ్యాణ్ ఉన్నారని గారు ఒప్పుకున్నారు కూడా అయితే. గెలిచలేని పరిస్థితుల్లో మా నాయకుడు లేడు. అప్పుడు 60 సీట్లు వచ్చాయి, 66 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 11 వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని సొంతంగా ముందుకు పోమ్మను, వారి యొక్క బలుప లేకుంటే అది వాప అనేది తెలుస్తుంది. ఏం ఓకే, చెప్తున్నా ఓకే. మీరు తెలుసుకోవాలి కదా, బలుప వాప అని. మీకు అర్థమైనట్టుంది 24లో. మాకు అర్థమైందిలేండి, మాకు అన్ని అర్థమవుతున్నాయి. వీళ్ళని అర్థం చేసుకోమని ఓకే, చెప్తున్నా. ఓకే, వాళ్ళకి కూడా ఏదంటే అర్థమవుతుందండి. మాట్లాడకుండా అందరికీ మాకు అన్ని అర్థమయ్యే అర్థమయ్యాయి. టైం వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతుంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. అది మీరో నేనో లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళే కాదు, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఎంతవరకు అవకాశం ఇవ్వాలనేది. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి ఆనంద్ సాగర్ గారు. ఇంకా ఎవరున్నారు సార్ రాష్ట్రంలో రౌడీలు, గూండాలు, దౌర్జన్యాలు ఇంకా జరుగుతున్నాయా? పదే పదే